తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఈ నెల 9 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని నారాయణపేట జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కోయ శ్రీహర్ష తెలిపారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తనకు సంబంధించి నియమావళి అమలులో ఉంటుందన్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి నవంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల అవుతుందని జిల్లా కలెక్టర్ చెప్పారు. నవంబర్ 3వ తేదీ నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ నవంబర్ 10గా ఆయన తెలిపారు. 13న స్క్రూటినీ నిర్వహించనున్నారని చెప్పి నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 15 అని తెలిపారు. నవంబర్ 30వ తేదీన ఎన్నికలు నిర్వహించి డిసెంబర్ 3న కౌంటింగ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇట్లాంటి కొన్ని పారామీటర్స్ ఉన్నాయన్నమాట. లేకపోతే ఎలక్టోర్స్ ఎంతమంది ఉంటారు, వెయ్యి పాపులేషన్ ఎంతమంది ఉంటారు, ఇట్లాంటి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ 4,65,844 మెంబర్స్ మొత్తం ఎలక్టోరల్ రోల్స్లో మనకి జెండర్ రేషియో అనేది 1024 ఉందంటే ప్రతి 1000 మంది మేల్ పాపులేషన్కి 1024 మంది ఫీమేల్ పాపులేషన్ ఉన్నారు. ఫీమేల్ ఎక్కువ ఉండడం అనేది ఇట్స్ అ పాజిటివ్ సైన్, జనరల్ ట్రెండ్ అది, అండ్ దట్స్ అ పాజిటివ్ సైన్ అనమాట. సో అదొకటి ఉంటాయి. తర్వాత మనం 80+ పాపులేషన్ మన సెన్సస్ ప్రకారం తీసుకుంటే 5,000 మంది దాకా ఉండాలి. మనం ఇప్పటిదాకా మన లిస్టులో 4,454 మంది 80+ పాపులేషన్ మనం ఐడెంటిఫై చేసాము.